అందరికీ నమస్కారం. వెల్కమ్ టు జ్యూసీ జున్నువల్ గర్ల్స్. బగారా రైస్కి కానీ చపాతీకి కానీ సూపర్ కాంబినేషన్ అయిన ఎగ్ మసాలా కర్రీ అండి. చాలా రుచిగా ఉంటుంది. చాలా ఈజీగా కర్రీ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని స్టవ్ మీద పెట్టేసి అది వేడెక్కగానే ఆయిల్ వేసుకొని అది కూడా వేడెక్కగానే ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయలు కాస్త వేగగానే అల్లం వెల్లుల్లి వేసుకోవాలి. అవి కాసేపు వేగనివ్వాలి. ఆ తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు నేను కొన్ని ఎక్కువ తీసుకున్నానండి. పచ్చిమిరపకాయలు కాస్త నూనెలో ఫ్రై అవ్వగానే జీడిపప్పు వేసుకోవాలి. జీడిపప్పు వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసి ఒక మిక్సీ జార్ తీసుకొని వేయించుకున్నవి అన్నీ వేసేసి కాస్త కొత్తిమీర కూడా వేసి మిక్సీ పట్టేసి పక్కన పెట్టేసుకోవాలి. స్టవ్ మీద మరొక కడాయి పెట్టేసి నేనైతే ఎగ్స్ ముందే బాయిల్ చేసి పెట్టుకున్నాను. కడాయి పెట్టి దాంట్లో ఆయిల్ వేసి పసుపు కారం పొడి కొంచెం ఉప్పు వేసి బాయిల్ చేసుకున్న ఎగ్స్ను కాస్త ఫ్రై చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఆ తర్వాత ముందు పెట్టుకున్న కడాయిని పెట్టేసుకొని దాంట్లో ఇంకొంచెం ఆయిల్ వేసి బగారాకు, దాల్చిన చెక్క, 2 లవంగాలు, 2 ఇలాచీలు, జీలకర్ర కొంచెం వేసుకొని కాస్త ఫ్రై అవ్వనివ్వాలి. మనం ముందు మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని తీసి దీంట్లో వేసేసుకొని కాస్త వేగనివ్వాలి. నూనెలో కొంచెం వేగనివ్వాలి. ఇలా వేగుతున్న దాంట్లోనే పసుపు, రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి. ఉప్పు వేసుకున్న తర్వాత మిరియాల పొడి వేసుకోవాలి. మిరియాల పొడి వేసుకున్న తర్వాత ధనియా జీరా పౌడర్ కూడా వేసుకోవాలి. ఈ మసాలాలన్నీ వేసి మంచి కలిపేసుకొని కాస్త ఉడకనివ్వాలి. ఆ తర్వాత మనం ముందు మిక్సీ పట్టుకున్న జార్లో కొన్ని వాటర్ పోసి వేసుకొని మంచి కలిపేసుకొని ఆ తర్వాత పెరుగు వేసుకోవాలి. పెరుగు అయితే స్టవ్ను చిన్నగా చేసి మంటను చిన్నగా చేసి పెరుగు వేసుకోవాలి. ఆ తర్వాత ఫ్రై చేసుకున్న బాయిల్డ్ ఎగ్స్ వేసుకొని మంచిగా కలిపేసుకొని కొంచెం గరం మసాలా వేసుకొని అది కూడా కలిపేసుకొని మూత పెట్టి ఉడకనివ్వాలి. ఆ తర్వాత మూత తీసి ఫైనల్గా కస్తూరి మేతి, అదేనండి డ్రైగా ఉంటుంది కదా మెంతి, అది వేసుకొని స్టవ్ ఆఫ్ చేయడమే. సూపర్ టేస్టీ అయిన ఎగ్ మసాలా కర్రీ చాలా బాగుంటుంది. మీకు నచ్చితే ట్రై చేయండి. అలాగే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.